హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను మీకోసం ఒక చిన్న రెసిపీతో వచ్చేసాను అనమాట. అదేంటి అనుకుంటున్నారా? పొటాటో కర్రీ అండి. ఈ పొటాటో కర్రీ సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. పొటాటో కర్రీ అంటేనే ఎక్కువ మసాలా వేస్ట్ చేస్తుంటాం కదా, సో అలా కాకుండా నేను సింపుల్గా క్విక్గా అయిపోయేలాగా మీకు చూపిస్తాను. ముందుగా దీనికోసం నేనైతే ఒక పెనంనైతే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను. ఈ జీలకర్ర అయితే చిటపటలాడుతుంది కదా, సో ఇప్పుడైతే నేను కొన్ని మినుములు అయితే వేసానండి. కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని అయితే వేసాను. ఇదైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత ఆనియన్స్ని అయితే వేసాను. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, సో మామూలుగా వేసేదానికంటే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాలి. ఇక ఆనియన్స్ని కూడా లైట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకునైతే వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ని అయితే లైట్గానే వేయించుకోవాలి. ముందుగానే వేయించేసి బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. పొటాటో వేసిన తర్వాత కొంచెం మాడినట్టు అయిపోతాయి. సో ఇలా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పొటాటోస్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి మనం ముందుగా చిటికెడు పసుపును అయితే తీసుకుంటున్నాము. తగినంత పసుపును అయితే తీసుకోవాలి. పసుపును అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇదంతా కలిసేలాగా ఈ పొటాటోస్ని లైట్గా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ని అయితే తీసుకోవాలి. సాల్ట్ని అయితే తగినంత వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఈ ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదా, అందుకే ముందుగా చెప్పాను ఫస్ట్లోనే ఆనియన్స్ని అయితే ఎక్కువ ఫ్రై చేసేయకూడదు. ఇప్పుడు ఈ పొటాటోస్ మగ్గాయో లేదో చూసుకొని తర్వాత ఇందులోకి టమోటాస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాస్ని అయితే నేను 4 అయితే కట్ చేసుకున్నానండి. పొటాటోస్ టమోటాస్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను, అంటే 4 తీసుకున్నాను. టమోటాస్ని అయితే యాడ్ చేసుకున్నాం కదా, సో ఇవి కూడా మగ్గేంత వరకు లైట్గా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. వాటర్ అయితే వేయకూడదు. మూతనైతే పెట్టేసుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, టమోటాస్ అయితే మగ్గినట్టే ఉన్నాయి. ఆయిల్లో బాగా ఫ్రై చేయడం వల్ల పొటాటోస్ కూడా బాగా మెత్తబడ్డాయండి. సో ఇలాంటప్పుడే మనము కారంని 1 టేబుల్ స్పూన్, ఇక ధనియా పొడిని అయితే 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకున్నానండి. మేము కారం తక్కువ తింటాము, సో తక్కువ వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఈ కారం ధనియా పొడి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో తిప్పుకోవాలండి. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా, సో ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ని అయితే కొద్దిగానే యాడ్ చేసుకోండి, ఎక్కువైతే వేసుకోవద్దండి. ఎందుకంటే ఈ గ్రేవీ అయితే చిక్కగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మూత అయితే పెట్టేసుకొని అప్పుడప్పుడు తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది, గ్రేవీ అయితే చిక్కబడింది. అంతేనండి, సింపుల్గా పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇదైతే ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే యూస్ అవుతుంది. ఏం వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి అయితే సింపుల్గా చేసేయచ్చండి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఒక 15 మినిట్స్లో అయితే ఈ కర్రీని అయితే క్విక్గా చేసేయచ్చు. ఇక కర్రీ అయితే వండేసాం కదా, ఇక బౌల్లో తీసి సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసేసుకొని కొత్తిమీరని అయితే చల్లేసుకున్నాను. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే నా ఛానల్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.